నువ్వు వెనక్కి జరుగు. నువ్వు నా దాని మీద కూర్చున్నావు. చీ, బయటకి ఎందుకు తీసావురా? ఏంటిరా గాలి తీసిన టైర్లా అయిపోయావు? నేను నింపాలా? నువ్వు నింపుతావా? ఎప్పుడు కాదులే, టైం పడుతుంది. సాయంత్రం వస్తా, దింపుకుందాం అత్తయ్య. అలాగే. ఏంటిరా ఎక్కడికి బయలుదేరావు హడావిడిగా? నువ్వొస్తావా జమీందార్ గారింటికి? అమ్మో వద్దులే, హంసలోడు మంచోడు కాదు. అవునా? మరి నా గురించి ఏంటి? నువ్వు కూడా మంచోడివే కాదు. సాయంత్రం మళ్ళీ కలుస్తా. ఓయ్ లక్ష్మి, నీ చేతి ఒత్తిడి పెరిగిందేమో. అయ్యగారు, పని నేర్చుకున్నాక ఒత్తిడి కూడా పెరుగుతుందిగా. అవును. నమస్కారం పెద్దయ్య గారు. ఇక్కడికి కొత్తవాళ్లు వచ్చినప్పుడు ఇల్లు కూడా వెలుగొందుతుంది. ఎదిగోరా బండి తాళం ఇచ్చి నువ్వు బస్కి వచ్చేవేయి. బుల్లెట్ మీద వెళ్తే గాలి తాకిడి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా. గాలి తాకితేనే స్పీడ్ పెరుగుతుంది కదా. పని పూర్తయిన తర్వాత పంప్సెట్ దగ్గర గుడిసె ఉంది, అది కూడా శుభ్రం చేయాలి. అది చాలా దూరం బాబు, ఒంటరిగా ఎలా? నేనుంటాను కదా. పని బాగా చేస్తే బహుమతి కూడా బాగానే ఉంటుంది. ముందు ఈ ముసలోడు వదలాలిగా, వస్తాలే. నేనుంటా. నీ చీర గాలిలో ఎగిరినా నీ జ్ఞాపకం నా దగ్గరే ఉంటుంది. సాయంత్రం తిరిగి వస్తా. ఇంత సిగ్గుపడితే పని ఎలా పూర్తవుతుందమ్మా? అయ్యగారు, మీరు మాట్లాడితేనే గుండె వేగం పెరుగుతోంది. మాటలకే పరిమితం, లోపలికి రా. సరే అయ్యగారు, మాట్లాడి వస్తా. బాయ్. రాజు, ఈ సాయంత్రం గాలి కూడా వేడిగా ఉంది. నేను ఎదురు చూస్తే గాలి కూడా ఆగిపోతుంది. గుడిసె శుభ్రం చేస్తే దుమ్ము లేచిపోతుంది, కాని గుడిసె లోపల వెలుగు తక్కువే. కానీ ఊరంతా నా వాళ్లే. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా. ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యావా లేదా? ఇంకా పంప్సెట్ దగ్గరే పోజిస్తున్నావా? స్టార్ట్ అయ్యే బంగారం, నా బైక్ సౌండ్ విన్నావా? అది ఎయిర్పోర్ట్ కి కౌంట్ డౌన్. చాలా ఓవర్ యాక్షన్ వద్దు, టైంకి అక్కడ ఉండాలి. నేను లేట్ అవును. టైం అంటే టైం. లిసన్, నేను ఒక్కతే రాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుంది. ఫ్రెండా? బ్యూటీయా లేక డేంజరా? నీ యాటిట్యూడ్ కి సెట్ అయ్యే బ్యాచ్. అయితే ఎయిర్పోర్ట్ లో వెల్కమ్ బోర్డ్ చేంజ్ చేయాలి. వన్ క్వీన్ గా సర్ప్రైజ్ అని. చూద్దాం, ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. కలుద్దాం కాదు, కుమ్మేద్దాం. రాజు, మెయిన్ రోడ్ వరకు లిఫ్ట్ ఇస్తావా? బస్ మిస్ అయింది. అవును, నాకు బ్యాలెన్స్ తక్కువ. జాగ్రత్తగా కూర్చో, గట్టిగా పట్టుకో ఆంటీ. సిటీకి సరుకుల కోసం వెళ్తున్నా, అక్కడ దింపుతావా? సిటీ వరకు రాను గానీ నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. హైవేలో దింపుతా. మెయిన్ రోడ్ దగ్గర దింపు, ఎక్కువ హీరోయిజం చేయకుండా. ఇక్కడ అప్పానా ఎవరూ లేరు కొంచెంగా అయినా. చీను వేయటం బావో. ఏం కాదు. లైక్ చేయండి, లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో ట్విస్ట్ మిస్ అవుతారు. ప్లీజ్ ప్లీజ్, మీకు నమస్కారం పెడతా, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఆంటీ. ఎక్స్క్యూజ్ మీ, సిటీ వరకు లిఫ్ట్ ఇస్తారా? అవును, రండి. థ్యాంక్స్. నేను మధ్యలో ఆగను, ఎక్కితే చివరి వరకు రావాలి. నువ్వు ఆపకపోతే నీది పట్టుకుని ఆగిస్తా. గట్టిగా పట్టుకో, ఈ బుల్లెట్ బ్రేక్ ఒక్కసారి వేస్తుంది. అడగకుండా నమ్మి ఎక్కవ ధైర్యం ఉంది. నేను డ్రైవ్ చేయనా? నీకు డ్రైవింగ్ వస్తే పట్టుకోకుండా. డ్రైవర్ మీద నమ్మకం లేకపోతే రోడ్ మీదే ఉండిపోతావు. నువ్వు వెనక్కి జరుగు. నువ్వు నా దాని మీద కూర్చున్నావు. చీ, బయటకి ఎందుకు తీసావురా? ఎక్కడి వరకు? ఎయిర్పోర్ట్ కి ఫ్రెండ్ వస్తున్నారు. మధ్యలో ఆగుదామా కొంచెం సేపు? ఆబా సర్లీ, సేఫ్ ప్లేస్ చూసి ఆపుతా. అరే, నువ్వు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు. ఎందుకు? గర్ల్స్ డ్రైవ్ చేయాలనుకున్నావా? డ్రైవ్ కాదు, నా హార్ట్ కూడా స్పీడ్ లో పరిగెడుతుంది. కంట్రోల్లో ఉండండి, బ్రేక్ నా దగ్గర ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదైనా దాబా దగ్గర ఆపొచ్చు కదా? ఆపుతాలే. నెక్స్ట్ డాబా దగ్గర ఫుడ్ మాత్రమే తినాలి. వెనుక కూర్చుంటే బనే ఉంది గానీ మరి అంత స్పీడ్ గా ఎప్పుడేం చూసావు? ఇంకా చూపిస్తా. చూపిస్తే ఎందుకు చూడను? కొన్ని జర్నీలో స్టమక్ కంటే హార్ట్ ఎక్కువ హ్యాంగ్రీగా ఉంటుంది. మీరు డైలాగ్స్ బాగా చెప్తారు, అందరితో ఇలా మాట్లాడతారా? అసలు ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే కూర్చోటం మొదటిసారి. థ్రిల్లింగ్ గా ఉందా? ఎవరినైనా లవ్ చేశారా? నాకు అలాంటివి పడవు. ఇప్పుడే హార్ట్ కొంచెం రెస్పాండ్ అవుతుంది.
మీరు మాట్లాడితే టైం ఆకనిపిస్తుంది. మీరు పక్కన ఉంటే రోడ్ కూడా రొమాంటిక్ గా మారిపోతుంది. కొంచెం సేపు పక్కన ఎక్కడ ఆయన ఆపొచ్చు కదా. హైవేలో కుదరదు, చూస్తా. రైట్ కు థ్యాంక్స్. అనుకోకుండా బెస్ట్ జర్నీ అయింది. జర్నీ ఎయిర్పోర్ట్ వరకే అనుకున్నా, కానీ మెమరీస్ ఇంకా ముందుకెళ్తాయి. నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ కాదు, లైఫ్ జర్నీలో కలుద్దాం. అవును, లైఫ్ జర్నీలోనే కలుద్దాం. నువ్వు ఎవరి కోసం వచ్చావు ఎయిర్పోర్ట్ కి? మా ఫ్రెండ్ వస్తుంది. ఓకే, నీ నెంబర్ ఇవ్వు. రింగ్ ఇచ్చా చూడు. అదిగో మా ఫ్రెండ్ వచ్చింది చూడు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ విలేజ్ ఎంట్రీ రెడీ ఉంది, అది మిస్ అవ్వకదు. లైక్ చేయండి, షామెంట్ చేయండి. చాలా సింపుల్ గా యాక్ట్ చేస్తున్నా అనుకుంటున్నావా? శుద్ధపూసలాగా అమాయకంగా నటించి దారి పొడవునా 4 సార్లు మీ ఎప్పుడు నేను తెలియదంటావా? అమాయకంగా మొహం పెట్టి మొత్తం నాకేసావు కదరా. నువ్వు అనుకుంటున్నది అంతా నిజం కాదు. అరే నిజం కాదంటావా? అవును, నిజం కాదు. నన్ను మోసం చేసి కూడా ఇలా కూల్ గా మాట్లాడుతున్నావు రాజు. నేను మోసం చేయలేదు. నేను పిచ్చి పువ్వు దాన్ని అనుకున్నావా? ఎప్పుడు మీరు బైక్ మీద వస్తుంటే నేను చెత్త బ్యాచ్ కారులో రావాలా? ఈ సంగతి దానికి ఏమీ చెప్పమకు, నీ సంగతి జాతరలో చూస్తా. మీ డిస్క్యూషన్ అయితే హోటల్ కి బయలుదేరదా లేట్ అవుతుంది, అక్కడ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు.